సమాజంపై వివాదాస్పద వ్యాఖ్యలు. నటి కస్తూరి అరెస్ట్ వెనుక నిజం. హాయ్ ఫ్రెండ్స్, కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ కి స్వాగతం. ఈ నెల ప్రారంభంలో బ్రాహ్మణ సమావేశంలో ప్రసంగిస్తూ నటి చేసిన వ్యాఖ్యలు విస్తృతమైన ప్రతిఘటనను రేకెత్తించాయి. దక్షిణ భారత నటి ఎస్ కస్తూరి తెలుగు సమాజంపై రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణల నేపథ్యంలో శనివారం సాయంత్రం హైదరాబాద్లోని ఓ సినీ నిర్మాతకు చెందిన గెస్ట్ హౌస్ నుంచి నాడు పోలీసులు ఆమెను అరెస్ట్ చేశారు. ఆమెను చెన్నై తీసుకొచ్చి సోమవారం మేజిస్ట్రేట్ కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నట్లు పోలీస్ అధికారులు తెలిపారు. మద్రాస్ హైకోర్టు మదురై బెంచ్ ఆమె వ్యాఖ్యల స్వభావాన్ని ఉటంకిస్తూ ముందస్తు బెయిల్ కోసం ఆమె పిటిషన్ను కొట్టివేసిన కొద్ది రోజుల తరువాత అరెస్ట్ జరిగింది. పోలీసు అధికారులు తెలిపిన వివరాల ప్రకారం కస్తూరి తన చెన్నై ఇంట్లో లేదని, ఆమె ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుందని తెలియజేశారు. ఈ నెల ప్రారంభంలో జరిగిన బ్రాహ్మణ సమావేశంలో ఆమె చేసిన వ్యాఖ్యలు విస్తృతమైన ప్రతిఘటనను రేకెత్తించాయి. ఐటీ చట్టంలోని నిబంధనలతో పాటు బిఎన్ఎస్ చట్టంలోని అనేక సెక్షన్ల కింద నేరాలను పేర్కొంటూ నాయుడు మహాజన సంఘం రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు ప్రకారం 300 సంవత్సరాల క్రితం తమిళ రాజుల భార్యలు మరియు వేశ్యలకు సేవ చేయడానికి వచ్చిన తెలుగు ప్రజలు ఇప్పుడు బ్రాహ్మణ సమాజానికి తమిళ్ గుర్తింపు నిరాకరించబడినప్పటికీ తమిళ గుర్తింపును తప్పుడు క్లెయిమ్ చేశారని ఆమె ఆరోపించారు. ప్రజల నిరసన తరువాత ఆమె బహిరంగ క్షమాపణలు చెప్పింది. ఆమె వ్యాఖ్యలు కొంతమంది వ్యక్తులను మాత్రమే ఉద్దేశించినవి మరియు పెద్దగా తెలుగు సమాజాన్ని ఉద్దేశించలేదని స్పష్టం చేసింది. అయితే ఆమె వ్యాఖ్యలపై న్యాయస్థానం విమర్శనాస్త్రాలు సంధించింది. ఈ కేసుకు అధ్యక్షత వహించిన జస్టిస్ ఎన్ ఆనంద్ వెంకటేష్ మాట్లాడుతూ ఆమె చేసిన వ్యాఖ్యలు ఏ అర్హతలతో సంబంధం లేకుండా మొత్తం సమాజాన్ని ప్రతికూలంగా చిత్రీకరించాయని అన్నారు. ఆమె వ్యాఖ్యలు విభజన వాక్చాతుర్యాన్ని కలిగి ఉన్నాయని గమనించిన కోర్టు బహిరంగ ప్రకటనలపై శ్రద్ధ వహించాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పింది. ముఖ్యంగా సోషల్ మీడియా యుగంలో పదాలు వేగంగా శాశ్వత్వాన్ని పొందగలవు మరియు చేరుకోగలవు. స్వేచ్ఛగా మాట్లాడే సామర్థ్యాన్ని ద్వేషాన్ని వ్యాప్తి చేయడానికి లేదా మత సామర్థ్యాన్ని కలిగించడానికి దుర్వినియోగం చేయకూడదు అని న్యాయమూర్తి అన్నారు. నటి కస్తూరి చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారాన్ని రేపిన విషయం తెలిసిందే. తమిళనాడులో ఉంటున్న తెలుగువారి మనోభావాలను దెబ్బతీసినట్లు ఉన్న ఆమె వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో ఈ వ్యాఖ్యలపై ఆమె క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు అంటూ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. 300 ఏళ్ల క్రితం తెలుగువారు వలస వచ్చి ఇక్కడ అంతఃపురంలో సేవలు చేసేవారంటూ ఆమె చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపాయి. దీంతో కస్తూరి వెంటనే క్షమాపణలు చెప్పాలని తమిళనాడు బీజేపీ ఇన్ఛార్జి పొంగులేటి సుధాకర్ రెడ్డి డిమాండ్ చేశారు. సోదర భావంతో మెలిగే తెలుగు తమిళ ప్రజల మధ్య ఇలాంటి వ్యాఖ్యలు చిచ్చు పెడతాయన్నారు. అయితే ఈ వ్యాఖ్యలపై వెంటనే స్పందించారు కస్తూరి. ఆమె చేసిన కామెంట్స్ పెద్ద ఎత్తున విమర్శలు వస్తుండడంతో క్లారిటీ ఇస్తూ ఆమె పోస్టులు చేశారు. తెలుగు నా మెట్టినిల్లు, తెలుగు వారంతా నా కుటుంబం. ఇది తెలియని వారు నా వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారు. తెలుగువారు ఎంతో మంది నాపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నారు. తమిళ మీడియాలో నా కామెంట్స్ ను వక్రీకరిస్తూ వస్తున్న వార్తలను తెలుగు ప్రజలు నమ్మొద్దని కోరుతున్నా. డిఎంకే పార్టీ నా కామెంట్స్ ను వక్రీకరిస్తోంది. ఇలా నాపై నెగిటివిటీ తీసుకొచ్చి నన్ను బెదిరించే ప్రయత్నం చేస్తోంది. తెలుగు వారికి వ్యతిరేకంగా మాట్లాడానంటూ విష ప్రచారం చేస్తోంది అంటూ రాసుకొచ్చారు. మరి ఇక్కడితో ఈ వివాదానికి తెరపడుతుందో లేదో చూడాలి. క్షమాపణ చెప్తూ కస్తూరి బహిరంగ లేఖ. తెలుగు ప్రజలకి బహిరంగంగా
క్షమాపణలు చెబుతూ తన వ్యాఖ్యల్ని ఉపసంహరించుకుంటూ ఒక లేఖని కస్తూరి మంగళవారం విడుదల చేసింది. తెలుగువారిని బాధపెట్టడం నా ఉద్దేశం కాదు. నేను మాట్లాడిన మాటల్ని ఉపసంహరించుకుంటున్నాను. నేను కేవలం తమిళనాడులోని బ్రాహ్మణులకి మద్దతుగా నిలవాలని ప్రయత్నించాను. ఈ క్రమంలో మాట్లాడిన మాటలే అవి. తెలుగు ప్రజలు సుదీర్ఘకాలంగా నాకు ఎంతో ప్రేమ, కుటుంబాన్ని, కీర్తిని ఇచ్చారు. నేను తెలుగువారి అందరి గురించి అలా మాట్లాడలేదు. కేవలం కొందరిని ఉద్దేశించి మాత్రమే అలా మాట్లాడాను. నా వ్యాఖ్యలు ఎవరినైనా బాధపెట్టి ఉంటే క్షమించండి అని ఆ లేఖలో కస్తూరి రాసుకొచ్చింది. కస్తూరిపై కేసు నమోదు. కస్తూరి చేసిన వ్యాఖ్యలపై ఇప్పటికే చెన్నైలో కేసు నమోదైంది. ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ తాజాగా ఆమెపై చెన్నై పోలీస్ కమిషనర్ ఆఫీసులో ఫిర్యాదు చేసింది. కస్తూరి వ్యాఖ్యలు రెండు వర్గాల మధ్య గొడవలు సృష్టించేలా ఉన్నాయని, ఆమెపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో ఆల్ ఇండియా తెలుగు ఫెడరేషన్ పేర్కొంది. ఈ వీడియో గురించి మీ అభిప్రాయాలు కామెంట్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మా కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.